జలపాతానికి వచ్చేటప్పుడు మరి ఇది జలపాతం అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పూతిపుట్టి గ్రామం దగ్గరలోనే ఈ జలపాతం ఉంది. ఈ జలపాతానికి దగ్గరలో ఒక చిన్నది మనకి వ్యవసాయదారులు మనకి చాలామంది కనిపిస్తారు మన ప్రాంతాల్లో. కానీ ఇక్కడ కొండ ప్రాంతంలో వీళ్ళు ఏంటంటే వ్యవసాయదారులు అంటే కొండ దగ్గరే ఉంటారు, చిన్న కుటీరాలు కట్టుకుంటారు. ఇదిగోండి ఇక్కడ మంట ఉంటుంది, దోమలు రాకుండా, అలాగే అడవి జంతువులు రాకుండా చిన్న మంట పెట్టుకుంటారు. ఇదిగోండి వాళ్ళు భార్య భర్తలు ఇక్కడే ఉన్నారు. మరి చీకటి అవ్వడం వల్లే మిమ్మల్ని స్పష్టంగా చూపించలేకపోయాను. అందువల్ల ఈ చిన్నది ఇందులో ఆ భార్య భర్తలు ఉంటున్నారు. రాత్రిపూట కూడా ఇందులోనే ఉంటారు. కానీ 30 ఏళ్ళ క్రితం ఇదే అరణ్యంలో సింహాలు, పుళ్ళు, ఎలుగుబంట్లు తిరిగేవి. ఇదిగోండి మరి పశువులు, దొడ్డులు, ఇవి మేకలు. అలాగే ఇదిగోండి సార్, మనం ఇప్పుడు అతి ముఖ్యంగా మీకు కనిపిస్తుందో చూసారా, ఆ జలపాతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం. అందువల్ల ఇదిగోండి మార్గం ఎలాగ ఉందో చూడండి. వర్షాలు పడడం వల్ల కొంచెం తడిగా ఉంది, కానీ పర్వాలేదు, వచ్చగలరు. అయితే మనం ఎన్నో జలపాతాలు చూసాం, కానీ ప్రకృతి ఒడిలో ఒక అద్భుతమైన జలపాతాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీకు ఎందుకంటే ఇది ఇంతవరకు ఎవరు కూడా ఈ జలపాతాన్ని ప్రపంచానికి చూపించలేదు. తొలిసారి మేము మీకు చూపిస్తున్నాము. ఒకసారి చూడండి. మీకు ఆ శబ్దం వినిపిస్తుంది కదా, ఎందుకంటే ఆ నీటి నుండి వచ్చే శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఇదంతా అరణ్యం ఎంత అందంగా ఉందో. మీరు డే టైం వచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మీరు చూడని ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది. అయితే వచ్చేటప్పుడు మాత్రం మీరు వాటర్ బాటిల్, తినడానికి ఏమైనా తెచ్చుకోండి, బాగుంటుంది. చూసారా, మీరు ఎక్కడా చూడని అద్భుతమైన జలపాతం. ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఇంతవరకు ఎవరు కూడా దీన్ని వీడియో రూపంలో తీసి ప్రపంచానికి చూపించలేదు. తొలిసారి మేము మీకు చూపిస్తున్నాము. మరి మీ మాతో పాటు కూడా మీరు కూడా ఈ అద్భుతాన్ని చూస్తారని అనుకుంటున్నా. చూసారా ఎంత అందంగా ఉందో ఈ అందమైన జలపాతం. మీరు కూడా ఆస్వాదించండి. మీకోసం మరి అరణ్య మార్గంలో మేము వచ్చాం, మిమ్మల్ని చూపించాలి. అనేక మంది ఈ వీడియోని చూడాలి. ఇదిగోండి అద్భుతంగా హోరెత్తిపోతున్న ఈ జలపాతాన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. చూశారు కదా, మీరు ఎక్కడ చూడలేదు ఇలాంటి జలపాతం. ఈ అద్భుతాన్ని మీరు తనితీరా చూడండి. తర్వాత ఇదిగోండి ఇలా మీరు వస్తారు. వచ్చిన తర్వాత ఈ అద్భుతాన్ని ఇలా చూడండి. ఇదంతా అరణ్య మార్గం. బాగుంది కదా. మీ అందరూ ఈ వీడియో నచ్చిందని నేను కోరుకుంటున్నాను. సెలవు. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి.